మైనింగ్ అంశంపై శాసనసభ దద్దరిల్లింది. పద్దులపై చర్చలో భాగంగా గనులాంశంపై హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పొంగులేటిని ఉద్దేశిస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రులు 10 ఏళ్ల అక్రమాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లో బైఠాయించి నినాదాలు చేపట్టగా ఈ క్రమంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. 2014 జూన్ 2 నుంచి అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. పద్దులపై చర్చల్లో భాగంగా అసెంబ్లీలో మైనింగ్ అంశం తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా క్రషర్స్ నడుపుతోందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేపడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. రక్షకులే భక్షకులయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న అంశంపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు. దీనికి సిఎఫ్ఈ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ క్రషర్ ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? మీలో నిజాయితీ ఉంది. ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి. హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, వాకిడి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పొంగులేటి పేరు ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. 10 ఏళ్లలో ఇసుక, ఇతర మైనింగ్ లో జరిగిన అక్రమాలపైన నజర్ పెట్టాలని అమాత్యులు సూచించారు. మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ చేపడతామని గనుల శాఖ మంత్రి వివేక్ ప్రకటించారు. ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడం సరి కాదు. డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. అధ్యక్ష, మీరు టార్గెటెడ్ గా వ్యక్తిని, కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి. అధ్యక్ష, మంత్రి గారి పేరు ఉందండి, దాంట్లో ఏదో మాట్లాడతారండి. అది లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. 10 సంవత్సరాలకి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు ఆ ఎంక్వైరీ సభం కూడా పెడదాం, ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా. అధ్యక్ష, పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష, అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. మంత్రుల సమాధానాలతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ వెల్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి చేసినా శాంతించకపోవడంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ సహా 10 ఏళ్లలో అక్రమ మైనింగ్ చేపట్టిన సంస్థల అవినీతిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు, అసూయ, వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని, ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా? అధ్యక్ష, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, కొద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? లీజుల మాఫియాలో కానీ గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య 8 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది.